హాయ్ అండి. పప్పుల్స్ తెలుసా మీకు? ఈ వేసవి కాలంలో పిల్లలు ఏమి తిన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారు. నేనిక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని కందిపప్పుకి సరిపడినంత వాటర్ పోసుకున్నాను. తర్వాత టమాటాస్ వేసుకున్నాను. అలాగే ఒక 4, 5 పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇక్కడ మనకు పచ్చిమిర్చి కారమే, కారం వాడము. అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా తిప్పేసుకున్నాను. బాగా తిప్పుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వరకు రానిచ్చానండి. తర్వాత పప్పయితే ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని, పప్పు గుత్తి పెట్టేసుకొని, పప్పునంతటిని బాగా మెతుకున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని పప్పంతటిని కొద్దిగా పలచగా చేసుకోవాలి. ఇలా పలచగా చేసుకున్న పప్పుని మనం స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా మసలనివ్వాలి. ఇలా మసులుతున్నప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఇలా మరుగుతున్నప్పుడు పక్కన తాలింపు రెడీ చేసుకోవాలండి. ఒక తడక పెట్టుకొని ఆయిల్ తీసుకొని పోపు గింజలన్నీ వేసుకొని ఒక ఉల్లిపాయ ఏసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తడక మొత్తం తీసుకొచ్చేసి పప్పులో కలిపేసుకోవాలి. ఇలా పప్పులో కలిపేసుకున్న తర్వాత మనం కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలండి. ఒక నిమ్మకాయ పిండాను ఇక్కడ నేను. ఇలా పిండుకుంటే మనకిక్కడ పప్పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఈ ఎండాకాలంలో ఈ రకంగా పప్పులుసులు లాంటివి చాలా టేస్టీగా అనిపిస్తాయండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.